అంటే వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి దళితులు వాళ్ళ కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ సౌకర్యాలు అందరికీ లభింపచేయబడే విధంగా కల్పింపచేయాలి, అమలు చేయబడాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉపకులాల్లో ముఖ్యంగా మాదిగ వర్గం అనేది అంటే వాళ్ళు వాస్తవంగా వీళ్ళ సమాజంలో మాదిగ వర్గం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. వీళ్ళు ఎవరింట్లో ఏ శుభకార్యమైనా కానీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది మాదిగలు కావాలి. వాళ్ళు నిజంగానే ఎవరింట్లో ఏదైనా అశుభం జరిగినా కానీ చివరికి సాగనంపేది మా దళిత మాదిగ బిడ్డలని చెప్పక తప్పదు. అటువంటి వర్గంలో విద్య, ఉద్యోగం, ఉపాధి వారు ఆశించిన మేరకు పొందలేకపోవడంతో ఒక విధమైనటువంటి ఒక నిరాశతో వాళ్ళు కృంగిపోయి ఇవాళ దళిత ఉపకులాలలో వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఏదైతుందో వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో వారి జనాభా దామాషకు అనుగుణంగా వారికి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఒక భావనతోని దశాబ్దాల తరబడి ఉద్యమించడం. వీళ్ళ యూపీఏ ప్రభుత్వం మన సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వీళ్ళ ఈ వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిటీని వేయడం జరిగింది. ఉషా మెహ్రా కమిటీ నివేదికపై మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఆశ్రయించటం, సుప్రీంకోర్టు ఏదైతుందో ఈ దళిత ఉపకులాలలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్రాలకే స్వేచ్ఛనిచ్చాడు. ఏ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఒక దళిత ఉపకులాలకు ఏ మేరకు వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయాలి, ఆ దామాష అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయింపజేసుకునే విధంగా తీర్పు రావటము. ఆ తీర్పుకు అనుగుణంగా ఇక్కడ మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమంగా అని చెప్పంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది వెలువడ్డ నాడు శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతుండే. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సభలో ప్రకటింపచేసి ఈ ఉపకులాల వర్గీకరణ అమలుతోనే రేపు భవిష్యత్తులో నియామకాలు మేము చేపట్టబోతాము, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టే లోపే ఈ వర్గీకరణ చట్టం రూపొందింపచేసి అమలు చేస్తామని చెప్పి వారు పేర్కొనటము. దానికి అనుగుణంగా వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఒక సబ్ కమిటీ వేయటము. సబ్ కమిటీ కూడా ఈ అంశాన్ని పరిశీలించి ఒక ఏకసభ్య న్యాయ కమిషన్ వేయటం. ఆ ఏకసభ్య న్యాయ కమిషన్ ఏదైతుందో చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ వర్గీకరణ 3 కేటగిరీస్గా ఒకటి అత్యంత నిరుపేద వర్గాలు, ఇంతవరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ప్రభుత్వ రాయితీలు పొందలేకపోయినటువంటి వర్గాలను అత్యంత వెనుకబడ్డ వర్గాలుగా ఏ కేటగిరీ కింద 1%, అట్లాగే ఏదైతుందో బి కేటగిరీ కింద ఈ మాదిగ సమాజానికి చెందినటువంటి యొక్క మాదిగ వర్గానికి సంబంధించిన ఉపకులాలన్నింటినీ కలిపి వారు అధిక శాతం ఉండడంతో వారికి 9% రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా బి కేటగిరీకి, తదుపరి సి కేటగిరీకి ఏదైతుందో 5% కల్పింపజేయబడే విధంగా రోస్టర్ పాయింట్స్ కూడా నిర్దేశించాడు. ఏ కేటగిరీ ఎక్కడ ఫిక్స్ అప్ అవుతాయని చెప్పాను. కాబట్టి రేపు వచ్చి అనుకుంటా ఈ ఫిబ్రవరి మాసం చివరిలోగానే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ద్వారా వెలువడి దానికి సంబంధించిన బిల్లు కూడా ఏదైతే ఈ బడ్జెట్ సమావేశంలోపే పాస్ అయిపోయి రేపు నియామకం చేయబడేటువంటి యొక్క నియామకాలన్నీ కూడా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా చెప్పట్టు నేను మనకు సంబంధించిన యొక్క చేరిక స్కూల్స్లో కానీ కళాశాలల్లో కానీ రేపు మెడికల్ కళాశాల కానీ ఇంజనీరింగ్ కళాశాల కానీ అన్నింటిలో కూడా
నియామక ఉత్తర్వులు కానీ ఇవన్నీ కూడా ఈ వర్గీకరణకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేయడం మొత్తం దేశంలోనే మనం ప్రథమం ఉంటామని చెప్పని నేను భావిస్తున్నా. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి క్యాబినెట్ మంత్రివర్గ సహచరులు, అట్లాగే శాసనసభ, ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఏకాభిప్రాయం రావడం ఇంకా సంతోషించేదాకా. కొన్ని సందర్భాలలో అయితే కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తాయి. కానీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి అనుకూలంగా స్పందించి ఇది ఏకగ్రీవంగా శాసనసభ నిన్న ఆమోదింప చేయటం హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మన జగిత్యాల చెందినటువంటి యొక్క మా దళిత బిడ్డలు ఏదైతుందో ఈరోజు దీని ఇంత పండుగ జరుపుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించేసిన సందర్భంగా ఇక్కడి జగిత్యాలకు సంబంధించినటువంటి యొక్క ఏసీసీఎల్ అధ్యక్షుడు మా దార రమేష్ బాబు గారే కానీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య గారే కానీ, లేబర్ సెల్ శేఖర్ గారే కానీ, ఇతర వేణు గారే కానీ, మా పెద్ద మనిషి రాజన్న నాకు ఎందుకంటే సహచరుడు అని చెప్పంటారు. ఇవాళ రాజన్న జీవితకాలం లోపల దీన్ని చూడబోతుందని చెప్పంటారు. అదే మాజీ కౌన్సిలర్స్ కూడా గోపాలే కానీ, ఇప్పుడు నక్క జీవనే కానీ, ఇంకా అందరూ కూడా మిత్రులు అందరూ కూడా రాజేందర్ ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా చెప్పంటున్నాయి. అందరినీ దివాకర్ అందరినీ కూడా ఉదయపూర్వకంగా అభినందిస్తూ ఇది మనకు వాస్తవంగా ఇది సంబరాలు జరుపుకునే రోజు అని చెప్పి చెప్పడం. 4 ఫిబ్రవరి 4 ఫిబ్రవరి అనేది మన తెలంగాణ రాష్ట్ర మాదిగ సామాజిక వర్గానికి ఏదైతే ఉందో ఇది ఒక అత్యంత సంతోషించదగ్గటువంటి దినంగా మనం పరిగణించి ప్రతి 4 ఫిబ్రవరి కూడా మనం ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను.